నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇంకెప్పుడు పూర్తవుతుంది? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. పేరుకి నిర్మాణం జరుగుతుందని కూటమి ప్రభుత్వం చెబుతున్నా రాజకీయాలకే కేంద్ర బిందువుగా మారింది. ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధానిపై భిన్న ప్రకటనలు వెలువడుతున్నాయి. దీంతో అసలు అమరావతి నిర్మాణం ఎక్కడికి వరకు వచ్చింది, ఎప్పుడు పూర్తవుతుంది, ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు అనే ప్రశ్నలు జోరుగా వినిపిస్తున్నాయి. అమరావతిపై లెక్కలు తేల్చారని వైసీపీ డిమాండ్ చేస్తోంది. అమరావతిని పూర్తి చేయడానికి ఎన్నేళ్లు పడుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఇక సింగపూర్ మించి రాజధాని నిర్మాణం చేస్తామని చెబుతూనే అమరావతిని మున్సిపాలిటీగా మార్చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో స్టార్ హోటళ్లు కట్టి ఏం చేస్తారని ఆయన నిలదీశారు. వైఎస్ జగన్ అడుగుతున్న ప్రశ్నలకు మంత్రులు ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. అటు వైసీపీ నేతలు పూటకో మాట మాట్లాడుతున్నారంటూ మంత్రి నారాయణ విమర్శలు గుప్పించారు. మావిగన్ పేరుతో కొత్త నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారాయన. అమరావతి పూర్తి కాబోతుంది అని పెద్దలు చెబుతుంటే జగన్ మాత్రం పదే పదే తన ప్రసంగాల్లో మావిగన్ అంశాన్ని లేవనెత్తుతున్నారు. ఇక రాజకీయ విమర్శల్లో భాగంగానే మావిగన్ అంశాన్ని ప్రస్తావిస్తున్నారా? అమరావతి పేరుతో ఇంకెన్నాళ్ళు రాజకీయం చేస్తారు? అయా, అమరావతి పేరుతో చేసేటువంటి అప్పు, దోపిడీ లేదా రైతుల పట్ల మీరు చేస్తున్నటువంటి అరాచకాలు లేదా రైతులకు మీరు కల్పిస్తున్నటువంటి వ్యధలు వీటన్నిటినీ తప్పయా? అమరావతి అనే దాన్ని ఒక మంచి రాజధానిగా తయారు చేయాల్సింది పోయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అది ఒక మోయలేని భారంగా మెడకొక అంటే ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల యొక్క మెడకి ఉదిబండగా అమరావతిని తయారు చేశారు. ఇక అప్పులు భారాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోయలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని మావిగన్ పేరుతో మనం రాజధానిగా అభివృద్ధి చేసుకోకపోతే గనక సర్వనాశనం అయిపోతాం. ఇప్పటికే రాష్ట్రం విడిన తర్వాత రాజధాని లేకపోవటమే కాకుండా పరిశ్రమలు లేవు, ఆదాయ వనరులు లేవు. అన్నింటా వెనుకబడి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగ కల్పనలో గాని అన్నిట్లో వెనుకబాటుతనం కనపడుతుంది. రైట్గా అమరావతి నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు, అలాగే నిర్మాణం ఎంతవరకు వచ్చింది, వీటన్నిటికి సంబంధించి డీటెయిల్ గా అనాలిసిస్ చేయడానికి న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ శివాని అందిస్తారు. శివాని, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మణి. నిజంగానే మీరు అన్నట్టుగానే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఇంకెప్పుడు పూర్తవుతుందన్న క్వశ్చన్ కూడా అందరిలో ఉంది. ఎందుకంటే అక్కడ ఒక్క ఆంధ్రప్రదేశ్ జనాల్లో కాదు, ఇక్కడ తెలంగాణ ప్రజల్లో కూడా ఈ యొక్క క్వశ్చన్ చాలా ఏళ్లుగా రగులుతుంది. ఎందుకంటే విభజన అయ్యి ఇప్పటికీ 12 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ అమరావతి రాజధానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక క్లారిటీ కూడా సరిగ్గా నిన్న మొన్నటి వరకు లేకుంటే, కానీ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. బట్ స్టిల్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అమరావతి ఒక రాజధానిగా అయితే ఫిక్స్ అయిపోయింది, కానీ ఈ నిర్మాణం అనేది రాజధాని నిర్మాణం అనేది ఇంకెన్ని సంవత్సరాలు తీసుకుంటుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇంకా ఈ రాజధాని నిర్మాణం అవ్వడానికి, పూర్తి అవ్వడానికి? ఎందుకంటే ఓ వైపు కూటమి ప్రభుత్వం మేము రాజధాని నిర్మాణం చాలా శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నాం అన్నట్టుగా మాట్లాడుతుంటే, మరోవైపు మాత్రం వైసీపీ నేతలు వేరే వర్షన్ వినిపిస్తున్నారు. మావిగన్ అనే ఒక కొత్త వర్షన్ తో తెర మీదకి వచ్చారన్నట్టుగా చెప్పొచ్చు. మావిగన్ తోనే మేము ముందుకు వెళ్తాము, రాబోయే ఎలక్షన్ లో కూడా విల్ స్టాండ్ విత్ మావిగన్, అండ్ మావిగన్ ని ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా మాతో నిలబడి మాకు ఓటు వేసి మమ్మల్ని అధికారంలోకి తీసుకురావాలన్నట్టుగానే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే ఓవైపు ఓ క్లారిటీ వచ్చినట్టు వచ్చి ఇంకోవైపు ఈ వర్షన్ వింటుంటే ఏంటి అసలు ఎటో తెలుసుకోలేకపోతున్న సందిగ్ధ అయిన పరిస్థితిలో ఉన్నట్టుగా చెప్పొచ్చు. సో ఏంటి, ఎప్పుడు రాజధాని అమరావతి నిర్మాణం పూర్తవుతుందన్న క్వశ్చన్ అయితే అందరిలో ఉంది. సో ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ స్పోక్స్ పర్సన్. ఆయనతో కూడా ఫస్ట్ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మోహన్ రెడ్డి గారు, నమస్తే అండి. విభజన అయ్యి ఇప్పుడు 12 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ కూడా ఇప్పుడు ఒక రాజధానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఎప్పటికీ క్లారిఫికేషన్ రాలేదు అన్నట్టుగా కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు అమరావతియే ఉంటుందన్న ఒక డౌట్ ఉన్నప్పటికీ ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. కానీ ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఈ నిర్మాణానికి టైం పడుతుందన్న డౌట్, ఇంకో డౌట్ రేజ్ అయిందని చెప్పొచ్చు. సో మీ ఒపీనియన్ ఏంటి? నమస్తే మా, మీకు తోటి ప్యానలిస్ట్ కు చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు.
అమరావతి అంత ఈజీగా కాదు కదమ్మా. అది ఈజీగా ఏ రాజధాని కాదు కదా. వీళ్ళు ఎంచుకోండిది వీళ్ళకి కావాల్సినట్టు వీళ్ళు తయారు చేసుకోవడానికి వీళ్ళు అక్కడ భూములు ముందే పర్చేజ్ చేసుకున్నారు కాబట్టి గతంలోనే వీళ్ళు అమరావతి కన్నా ముందు మచిలీపట్నం రాజధాని అని లేక అక్కడ రాజధాని ఇక్కడ రాజధాని అని వాళ్ళు ముందే అనౌన్స్ చేయకముందే పేర్లు ఎక్కడెక్కడో చూపించుకుంటూ వచ్చి వీళ్ళకి కావాల్సినటువంటి భూసేకరణ జరిగిన తర్వాత కూటమి నాయకులకు భూసేకరణ జరిగిన తర్వాత అమరావతి పేరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు. అప్పటికి ఇలా కావాల్సినటువంటి భూములన్నీ సేకరించుకున్నారు కాబట్టి ఈ భూములు సేకరించుకున్న తర్వాత ఆ ప్రాంతంలో అమరావతి అని పెడితే మనం అది డెవలప్ అయితే బ్రహ్మాండంగా మనం డెవలప్ కావచ్చు అనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అక్కడ పూర్తి స్థాయిలో అన్యాయము అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అక్రమాలు అరికట్టాలంటే ఖచ్చితంగా ఆ 29 గ్రామాలకే కాదు ఇది రాజధాని, రాష్ట్ర ప్రజలందరికీ కావాల్సినటువంటి రాజధాని కాబట్టి అందరికీ కావాల్సిన రాజధాని అయితే మావిగన్ అయితే బాగుంటుంది. మావిగన్ అనేది మచిలీపట్నం నుండి విజయవాడ గుంటూరు వరకు దాదాపు 50 లక్షల మంది ప్రజలు ఉన్నటువంటి మావిగన్ అది 50 లక్షలతో పాటు దాదాపు 110 కిలోమీటర్లు ఉంది. అక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ మావిగన్ లో ఉన్నాయి. అక్కడ ఎడ్యుకేషన్ గారు ఇప్పుడు మావిగన్ని ఎందుకు ఎంచుకున్నారనే దానికి సంబంధించి మీ దగ్గర ఒక చక్కటి సమాధానం ఉంది, అది వివరించారు. ఓకే, కానీ ఇప్పుడు అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతిని ఫిక్స్ చేసినప్పుడు మీరు ఎందుకు అమరావతిని వద్దనుకున్నారు? ఆ రీజన్ అడిగితే ఏం చెప్తారండి మీరు? ఇప్పుడు మేము వీళ్ళు తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఇద్దరు కలిసి అదే కూటమి అంతా కలిసి 14లో వీళ్ళు అధికారంలోకి వచ్చినారు కాబట్టి కూటమి అప్పుడు ఉన్న పెద్దలు, కూటమిలో ఉన్న ఇప్పుడు పెద్దలు అప్పుడు పెద్దలు వాళ్ళు గతంలోనే చెప్పడం జరిగింది. ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టిస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. సింగపూర్, మలేసియా వీటన్నిటిని పోల్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఆ 5 సంవత్సరాల్లో పూర్తిగా నాసిరకమైన బిల్డింగ్లు కట్టి అవి ప్రతిపక్ష నాయకుడు కూర్చుండే ప్రాంతంలో కూడా నీళ్లు కారిపోతూ ఉన్నాయంటే ఏది పరిస్థితి అని అడిగినప్పుడు ఇక్కడ టెంపరవరీ బిల్డింగ్ మనం కట్టించింది, ఇంకా పర్మనెంట్ బిల్డింగ్లు కట్టలేదు. పర్మనెంట్ బిల్డింగ్లు ఇంకా మళ్ళీ తర్వాత కట్టిస్తామనే విధంగా వాళ్ళు కావాల్సినటువంటి దాదాపు 700-800 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. ఆ 700-800 కోట్లు ఇలా కావాల్సినంత నింపుకున్నారు. ఆ తర్వాత ఇట్లే రోజు దాని రాజధాని పేరు మీదనే వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉండొచ్చు అనే ఉద్దేశంలో భాగంగా ఇలా ప్రయత్నం అయితే అంటే అమరావతి ఎందుకు రాజధానిగా మారకూడదు అన్న క్వశ్చన్ కి మీరు ఏం చెప్తారండి? ఎందుకు అమరావతిని కాదంటున్నారు మీరు? ఇప్పుడు 29 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రాంతం అది 1,50,000 మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం. 1,50,000 మంది జనాభాతోనే అమరావతిని అని చెప్పేసి ఆ ప్రాంతానికి అది గ్రేటెడ్ కమ్యూనిటీ లాగా తయారు చేసుకొని అక్కడ ఎవరన్నా చూడడానికి వెళ్ళినా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు డిస్కషన్ చేసినా వాళ్ళ మీద దాడి చేయడానికి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి ఈ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతాన్ని వీళ్ళు పూర్తిగా వీళ్ళ ఆధీనంలో పెట్టుకొని వీళ్ళు మాత్రమే ఉండాలి, వీళ్ళ కూటమి ప్రభుత్వం మాత్రమే ఉండాలనే ఉద్దేశంలో భాగంగా వీళ్ళు చేస్తున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించిన దాదాపు 29,000 మంది రైతులు వాళ్ళకు దాదాపు 30,000 పైన భూములు ఎకరాల భూములు ఇచ్చినారు. ఆ భూములు ఇచ్చినటువంటి రైతులకు ఇంతవరకు వాళ్ళకు సరైనటువంటి ఇచ్చినటువంటి స్థలాలు చూపించలేదు, అక్కడ డెవలప్మెంట్ లేదు. ఆ డెవలప్మెంట్ కావాలంటే 50,000 ఎకరాలకు దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు మనం ఇప్పుడు డెవలప్ చేసేటప్పుడు డెవలప్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతులకు పట్టాలు ఇచ్చేటప్పుడు వాళ్ళకి స్థలాలు చూపించేటప్పుడు ఆ తర్వాత మాట్లాడదాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు వరలక్ష్మి గారు, అమరావతి జేఏసీ లీడర్. ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వరలక్ష్మి గారు, మీరు చెప్పండి. ఇప్పుడు అందరూ కూడా ఒకే క్వశ్చన్ ని రేస్ చేస్తున్నారు, ఇంకెన్ని రోజులని రాజధానిపై రాజకీయాలు చేస్తారన్నట్టుగా కూడా అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నమస్తే అండి, మీకను పెద్దవారికి, ప్యానల్లో ఉన్న పెద్దవారు అందరికి, ఐన్యూస్ ప్రేక్షకులకి మేము చెప్పేది ఒకటేనండి. ఇందాక ఆయన గారు మాటలు విన్నాను, ప్రతిపక్ష నాయకులు కూర్చుంటే కూడా నీళ్లు కారుతున్నాయి అన్నారు. ఈయన ఎప్పుడన్నా అసెంబ్లీకి వెళ్ళారండి? మీరు వెళ్ళారండి అసెంబ్లీకి? 150 సార్లు వెళ్ళింటామా ఒకసారి కదా. అసెంబ్లీ నీళ్లు కారినాయి మీ మీద? నీళ్ళు అప్పుడు కారింది, టీవీలో వచ్చినాయేమో. మీరు మరి దీక్షలు కూర్చున్నారు, మీరు హైదరాబాద్ కూర్చొని దీక్షలు కూర్చున్నామన్నారా? మీకే తెలియాలి. చూడలేదండి, అదే మీరు హైదరాబాద్ కూర్చొని దీక్ష అని చెప్పినారు, మరి హైదరాబాద్ ఇక్కడే ఉన్నారో మీకు తెలియాలి. అమరావతిని ఒక బూచీలాగా చూపించి సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మాకు ఎన్నిసార్లు ఇవాళ అమరావతి అయిపోతుంది అన్న దానికి ఎన్నిసార్లు ఇళ్ళకి మా పొలాలకి ఎన్నిసార్లు ఇచ్చారు? ఇల్లు చూడమనండి, రికార్డులు చూడమనండి. మునిగిపోయి అమరావతికి తుఫాన్లు వచ్చినప్పుడు మాకు ఎన్నిసార్లు నష్టపరిహారం ఇచ్చారు? మా ఇళ్ళకి గాని మా పొలాలకు గాని ఎన్నిసార్లు ఇచ్చారో చూడమనండి.
పడ్డా మునిగిపోతుంది నిజంగా మేము ఆల్రెడీ కౌలు ఇస్తున్నారు కదా, మళ్ళీ మునిగిపోతే ఎందుకు ఇచ్చారు? మీరు కౌలు ప్రభుత్వాన్ని ఇస్తున్నారా? కౌలు ఇచ్చేటప్పుడు మళ్ళీ మునిగిపోతే ఎందుకు ఇస్తారు తల్లి? మీకు కౌలు ఇచ్చినప్పుడు మళ్ళీ మునిగిపోయి దానికి ఇవ్వరు కదా. భూమి సేకరణ చేస్తున్నారు, దానికి కౌలు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కౌలు పెంచి ఇచ్చినారు ఇంకా మీకు. ఇప్పుడు కాదు, మా కౌలు ఇప్పుడు కాదు, గతంలో మునిగితేనే కదా ఇది మునిగిపోతుందని పడ్డాకి. ఇప్పుడు కొత్తగా మునిగేది ఏముంది? గతంలో మునిగి అయ్యేది మునిగిపోతాం. మేమేం అడగలేదండి, ఏ ప్రభుత్వాల దగ్గర పోయి మేము అడగలేదు. ప్రభుత్వం వచ్చి మా దగ్గరికి రాజధాని పెడతాం, మీ పొలాలు కావాలి, మాకు ఇక్కడ రాష్ట్రానికి సమదూరంలో ఉంది, వాటర్ ఫెసిలిటీస్ ఉందని అడిగితే మేము అందరూ బాగుండాలి, కొంచెం మేము ముందుంటామని చెప్పి ఇచ్చాం. 3 పంటలు పండే పొలాలు కూడా. ఇవాళ మా పొలాల్లో పంట వేయాలంటే గట్టించేలో దిగాలి. మేము అరటి తోట వేస్తే ముందుగానే కౌలు కట్టి చెల్లిచ్చి దిగాలి. అలాంటిది మేము అన్నిటికీ ఒప్పుకొని ఎందుకు డెవలప్ చేస్తారు? ఇబ్బంది పడకూడదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు చంద్రబాబు నాయుడు గారు అనే కదమ్మా. మేము ఇబ్బంది పడకూడదు, బ్రహ్మాండమైన పంటలు పండేటివి రాష్ట్రానికి సంపద మీ నుంచి వచ్చేది. నేను మాట్లాడేటప్పుడు ఎందుకు అడిగా మీరు అందరు, నేను మాట్లాడతా వినండి. ఎందుకంటే భూమి ఇచ్చిన రైతుగా మమ్మల్ని ఇబ్బంది పెడితే ఈ రోజు కొంత పెన్మాకాళ్ళు కోర్టుకి 15లోనే పోయి ఇప్పుడు వచ్చి మాకు యాక్విజేషన్ లెటర్ ఇచ్చారని, ఇప్పుడు మీరు వెళ్ళారు కదా, యాక్విజేషన్ లెటర్ ఇచ్చారని ఇప్పుడు వెళ్తే ఏం చేస్తారు ఎవరైనా? అట్లాగే మాకు అప్పుడే ఇస్తే మేము టెంట్లు అప్పుడే వేసేవాళ్ళం. మేము వరలక్ష్మి గారు, ఇప్పుడు అమరావతి రాజధానిగా ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని మీరు అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్ గా అండి, ఎందుకు కూడదండి? 1,50,000 రారా జనం, ఇక రారా? మా వాళ్ళలో మా నియోజకవర్గంలోనే వాళ్ళు 2 లక్షలు దాటారు. తాడికొండ నియోజకవర్గంలో పక్కనే వాళ్ళ మంగళగిరి నియోజకవర్గం కూడా ఉంది. భూములు ఇచ్చిన వాళ్ళు 9 ఊళ్ళో ఏముంటాయి. మేము చెప్పేది మచిలీపట్నం ఉంది, మంగళగిరి ఉంది, విజయవాడ ఉంది, అన్ని కలిపితేనే కదా మేము చెప్పింది కూడా. మేము 29 గ్రామాలే కాదు కదా మేము చెప్పేది తల్లి. అవన్నీ మీరనే మావి గన్ కూడా సిఆర్డిఏలో ఉందని చంద్రబాబు గారు పదే చెబుతున్నారు. మీరే మావి గన్ వర్సెస్ అమరావతి అంటే అందులోనే ఉండడానికి ఇంకా మీరు వర్సెస్ చేయటం ఎందుకు? అది కూడా అది కూడా అమరావతి కిందకే వచ్చింది. అమరావతిని డెవలప్ చేయటం ఎవరికి 29 వాళ్ళు ఎవరు రాని ఇట్లా కూటమి ప్రభుత్వం అంటే ఎందుకు రానిరండి? ఇవాళ అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. పార్లమెంట్ లో ఒక్క వైసీపీ తప్ప ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ టీడీపీ ఉండే కదమ్మా ఉండేది. ఆంధ్రప్రదేశ్ లో ఉండేది 2 పార్టీలే కదా అధికారంలోకి వస్తుంది, వైసీపీ టీడీపీ కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల బాధ్యత ఈ 2 పార్టీలకే ఉంటాయి కదా. రైట్ వరలక్ష్మి గారు, మీ దగ్గర కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుగా ఉందండి, కొంచెం చూసుకోండి. సో మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదే మావిగన్ ప్రస్తావిస్తున్నారు. ఎందుకు అయి ఉండొచ్చు అంటారు? అంతే వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన మావిగన్ స్లోగన్తోనే ముందుకు వెళ్తాను, నాకు ఓటు వేసే వాళ్ళు ఆబ్వియస్ గా మావిగన్ ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారు అన్నట్టుగా కూడా చెప్పారు. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇంకా అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి కదా తల్లి. అన్ని రకాల సదుపాయాలు మావిగన్లో ఉన్నాయి కదా. దాదాపు 50 లక్షల మంది ప్రజలు ఉన్నారు ఆ మావిగన్ అనే ప్రాంతంలో. అక్కడ మచిలీపట్నం నుండి మచిలీపట్నం పోర్ట్ ఉంది, గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఆ తర్వాత విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ఇవన్నీ రైల్వే సదుపాయాలు ఉన్నాయి. దాదాపు 3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. దాదాపు మనకు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అన్ని వ్యవస్థలు అక్కడ పనిచేస్తున్నాయి. ఇవన్నీ కలిపినప్పుడే కదా మావిగన్ అయ్యేది. మనం సపరేట్ గా ఇప్పుడు కాదండి, ఒక ప్రభుత్వం ఆల్రెడీ ఒక ప్లేస్ ని రాజధానిగా ఎంచుకున్నప్పుడు, మోహన్ గారు, ఒక ప్రభుత్వం ఆల్రెడీ ఒక ప్లేస్ ని రాజధానిగా ఎంచుకున్నప్పుడు దాన్ని కాదనుకొని ఇంకా ఇతరత్ర ప్లేసెస్ గురించి ఎందుకు పరిశీలించడం? అదేదో గత ప్రభుత్వం అనుకున్న ప్లేస్ ని మీరు అభివృద్ధి చేసి ఉంటే ఈ పార్టికల్ ఆంధ్రప్రదేశ్ కు ఒక ప్రాపర్ గా క్యాపిటల్ ఉండేది కదండి. మన పరిస్థితి అందరికీ తెలుసు. రాష్ట్ర విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత అప్పులు మన చేతికి ఇచ్చినారు. అప్పులు ఇచ్చిన తర్వాత అప్పుల రాష్ట్రంలో మనం ఉన్నాము. అప్పులు ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మనకు రాజధానిని అక్కడ ఇచ్చినారు. 10 సంవత్సరాల రాజధాని విజయవాడ, హైదరాబాద్ ఇచ్చినప్పుడు అక్కడ నుండి ఇక్కడ రాజధాని కట్టించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి ఉంది. వీళ్ళిద్దరూ కలిసి కట్టించలేకుండా ఆయన ఓటు నోటు కేసులో దొరికిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి నేను ఇక్కడ కొత్త రాజధాని కడతా, ఇక్కడ అసెంబ్లీ కడతా, ఇక్కడ ఉంటానని చెప్పి టెంపరీగా దందన 2 బిల్డింగ్లు కట్టేసినారు, ఆ తడిపేసినారు. ఆ తర్వాత అదంతా తడిసిపోతుందంటే ఏందయ్యా ఇదేనా రాజధాని ఇట్లా కట్టేదంటే ఇది టెంపరీ బిల్డింగ్లు కట్టిస్తామన్నారు. కానీ ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ అది కట్టించే పరిస్థితి లేదు. అక్కడ కేవలం బయట మనం 4,500 క్యూబిక్ మీటర్ కు ఖర్చు పెట్టి అక్కడ 20,000 ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇల్లు ఓన్లీ గ్లాసులకు 2,500 కోట్ల రూపాయలు అద్దాలకు పెట్టి చేస్తున్నారంటే వీళ్ళు ఎప్పుడు తల్లి మరి ఋషికొండలో ప్యాలెస్ ని ఎందుకు కట్టించారండి? ఏ ఉద్దేశంతో ఋషికొండ ప్యాలెస్ ని కట్టించారు?
ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ కట్టించింది కూడా దాదాపు ఒక సచివాలయం పైన ఉంది ఆ బిల్డింగ్. అదేం రోంత లేదు. ఋషికొండ ప్యాలెస్ చిన్నది కట్టింది, అది కూడా బ్రహ్మాండంగా రాష్ట్రానికి ఎవరైనా వివిఐపీలు అంటే వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో ఉద్దేశంతో ఎక్కడైనా కట్టించారండి? ఉండాల్సి వచ్చే దేనికి కట్టించారు అది? ఆంధ్రప్రదేశ్ తలమానికమైనటువంటి రాజధాని, ఆంధ్రప్రదేశ్ కు తలమానికమైనటువంటి సిటీ విశాఖపట్నం సిటీలో ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఏరియాకు విబిఐపీలు ఎవరైనా వస్తే ఆ ప్రాంతంలో ఉండడానికి బ్రహ్మాండమైనటువంటి సదుపాయం ఉన్నటువంటి ఒక సౌకర్యమైనటువంటి భవంతి ఉండాలనే ఉద్దేశంలో భాగంగా కట్టించింది. ఈ రోజు రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు లేక అమెరికా నుండి ఇతరులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ఎక్కడన్నా ఉండాలంటే ఉండడానికి ఎక్కడ సదుపాయం లేని పరిస్థితి ఉన్న ప్రాంతంలో అక్కడ బ్రహ్మాండంగా ఉందని చెప్పి అక్కడ కట్టించే దాన్ని ఏదో పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబము అక్కడే ఉంటుంది అన్నట్టు దుష్ప్రచారం చేసి వీళ్ళు అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసినారు తప్ప ఈ రోజు అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన కుటుంబం కోసం కట్టించుకున్నారని చెప్పి ప్రచారం చేసినటువంటి ఈ పెద్ద మనుషులు ఈ రోజు వీళ్ళు ఆ సచివాలయం శాశ్వతంగా ఉండాల్సిన దాంట్లో అక్కడ వర్షం పడేది లీక్ అయ్యేది కట్టించేసి అది ఎందుకని అది లీక్ అవుతుంది ఇంత ఖర్చు పెట్టి కట్టించినారంటే ఇది టెంపరవరీ బిల్డింగ్ అని చెప్పి ఇప్పుడు కూడా ఓకే అండి వరలక్ష్మి గారు, ఇప్పుడు మీరు చూసే ఉంటారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదే పదే మావిగన్ గురించి ప్రస్తావిస్తూనే వచ్చారు కాబట్టి ఏంటిది మావిగన్ స్లోగన్ నిజంగానే అందరు నమ్ముతారని మీరు అనుకుంటున్నారా? ఎవరండి నమ్మేది? నమ్మాలంటే మేము ఒకటి చెబుతున్నామండి, లోక్సభలో రాజ్యసభలో అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి, ఒక్క వైసీపీ మినహా ఎన్డీఏ కూటమిలో లేని పార్టీలు కూడా ఒప్పుకున్నాయి. కాంగ్రెస్ గాని, తృణమూల్ కాంగ్రెస్ గాని అలాంటివి కూడా ఎన్డీఏ కూటమిలో లేని కూడా అమరావతి రాజధాని సపోర్ట్ చేశారు లోక్సభలో, రాజ్యసభలో. మనకి సపోర్ట్ చేయని వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒక్కళ్ళే. చేయకపోగా ఇవాళ ప్రపంచ పటంలో పెట్టి ముద్ద కూడా వేయించుకొని చట్టపరంగా మావిగన్ పెడతా అంటే ఎవరు నమ్ముతారు? వెళ్ళి మళ్ళీ మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఈసారి వాళ్ళు అనుకున్నామండి కాసేపు, వాళ్ళు వచ్చిన కూడా మన వాళ్ళు సపోర్ట్ చేసి వాళ్ళు దానికి ఇష్టపడి పెట్టారు రాహుల్ గాంధీ గారు. వరలక్ష్మి గారు కొంచెం లో ఆడియోలో మాట్లాడారండి, కొంచెం లోగా మాట్లాడండి, అప్పుడే మీ ఆడియో మాకు క్లియర్ గా వినిపిస్తుంది. కాదండి, రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ ఒప్పుకున్నారు, రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారు, వీళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఇంకా ఎవరంటే ఒప్పుకోండి, వీళ్ళు వెళ్ళి మళ్ళీ మావిగన్ అంటే పోయినసారి 3 రాజధానులు అన్నారండి. వీళ్ళు అసలు ఫస్ట్ వచ్చినప్పుడు అమరావతికి ఒప్పుకొని మా ఇల్లు ఏడే ఉంది, ముఖ్యమంత్రి ఏడే ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టాడు, ఇక్కడే రాజధాని అని బాగా చెప్పారు. మా అందరికి గెలిచి ఈ కాన్స్టిట్యున్సీ కూడా వాళ్ళే గెలిచారు, రాజధానిలో కాన్స్టిట్యున్సీ కూడా. గెలిచిన తర్వాత 6 నెలలకి 3 రాజధానులు ఉంటే ఏమైందని విశాఖపట్నం అన్నారు. ఇప్పుడేమో మావిగన్ కాదండి వరలక్ష్మి గారు, ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ ఒకటి కట్టిస్తే ఎవరైనా వివిఐపి వాళ్ళు వస్తే వాళ్ళకు ఒక మంచి సౌకర్యాన్ని కలిగించొచ్చు అన్న ఉద్దేశంతో ఋషికొండ ప్యాలెస్ కట్టారని చెప్తున్నారు. ఈఐపీలు ఉంది ఎప్పుడు రాలా ఆంధ్రప్రదేశ్ కి? అసలు ఎవరన్నా ఈఐపీలు వచ్చారా? మన రాష్ట్రం విడిపోక ముందు విడిపోయినాక ఎవరు వచ్చారు తల్లి? ఎవరు వస్తారు రాష్ట్రం విడిపోయినాక? రాష్ట్రం విడిపోక ముందు బ్రహ్మాండంగా వచ్చి అక్కడ వేరే రాష్ట్రం ఉంది. ఎందుకు కట్టారండి? విడిపోయినాక ఎవరు రారు, ఎందుకు కట్టారు? ఇప్పుడు వచ్చారు. ఎందుకు రారు? ఏమిది ప్రజలు కదా ఇక్కడ? రాష్ట్రం కదా ఇక్కడ, జనాభా కదా? ఏందమ్మా మీరు మాట్లాడేది? ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చారు, వాళ్ళందరూ ఎక్కడ వచ్చి మొన్న వచ్చారు. ఆయన ఎక్కడ ఉన్నారు? వీళ్ళు కేంద్ర మంత్రులు బోల్డ్ మంది వస్తున్నారు, పక్కన దేశాల వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? కాబట్టి మన పరిస్థితి బాగలేదు కాబట్టే కదా, మనం బాగుండాలనే ఉద్దేశంలో భాగమే కదా అది. అదేం తప్పు కాదు కదా. ఈడ కట్టించేది మనం చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాలు ఇల్లు కట్టించినప్పుడు తప్పైనప్పుడు ఆడ కట్టించే తప్పు అంటే ఎట్లవుతుంది? ఓకే, ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు మావిగన్ తోనే మేము నిలబడతాము, విల్ టేక్ స్టాండ్ ఫర్ మావిగన్ అని చెప్తున్నారు. మరి ఆల్రెడీ పార్లమెంట్ లో చట్టపరంగా అమరావతికి ఒక ముద్ర దొరికినప్పుడు రేపు ఫ్యూచర్ లో ఒకవేళ వైసీపీ వాళ్ళు అధికారంలోకి వస్తే ఈ రాజధాని విషయంలో మళ్ళీ ఇంకా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? ఒక్క నిమిషం వరలక్ష్మి గారు, వరలక్ష్మి గారు ఒక్క నిమిషం అండి. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసినారు, మండలిలో తీర్మానం చేయలేదు. వీళ్ళు అధికారంలో కేంద్రంలో ఉన్నారు, వీళ్ళు వీళ్ళు కలిసి ఉన్నారు కాబట్టి వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వింటారు. వాళ్ళు వినేటప్పుడు వాళ్ళ పొత్తుగా ఉన్నటువంటి పార్టీలన్నీ సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్టే వరలక్ష్మి గారు చెప్తున్నారు. ఇప్పుడు వరలక్ష్మి గారు చెప్తున్నారు రాజధాని
కట్టించేటప్పుడు ఆ ప్రాంతంతో పాటు ఏది వీళ్ళు చెప్పే అమరావతితో పాటు మామిగానంటే మొత్తం అంతా అందులో వస్తుంది కదా, వీళ్ళకి వచ్చే నష్టమేమింది? వీళ్ళకి కావాల్సింది భూములు ఇచ్చినారు, వీళ్ళకి కావాల్సింది రాజధాని, బ్రహ్మాండమైన రాజధాని మీ ప్రాంతం, మీకు చెప్పిన ప్రాంతమే కదా ఇదంతా, సిఆర్డిఏలో ఉండే ప్రాంతమే కదా. కాదండి, ఇప్పుడు స్ట్రైట్ గా ఒక విషయం చెప్పండి మోహన్ రెడ్డి గారు, రేపు మీరు కనుక అధికారంలోకి వస్తే మీరు అమరావతిని అంటే రాజధానిగా ఉన్న అమరావతిని చేంజ్ చేస్తారా, లేకపోతే యాజ్ ఇట్ ఇస్ గా ఫాలో అయిపోతారా? మొత్తం మచిలీపట్నం నుండి విజయవాడ నుండి గుంటూరు వరకు రాజధాని కంటిన్యూగా ఉంటుంది, అదే రాజధానిగా ఉంటుంది. ఇవి ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా శాశ్వతమైనటువంటి రాజధాని ఇదే. కానీ చట్టపరంగా దానికి ఒక ఆమోదం దొరికింది కదండి, ఎలా చేంజ్ చేస్తారు మీరు? ఏం ఆమోదం అమ్మా? ఆమోదం ఏముంది? గతంలో కూడా ఆమోదాలు అన్ని అనేకవి తెలిసినట్టుండే. వాళ్ళే కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి వరలక్ష్మి గారు, ఓకే ఓకే మోహన్ గారు, ఓకే. సో మీరు చేంజ్ చేస్తారని చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో. వరలక్ష్మి గారు, ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి సెక్రటేరియట్ విషయానికి వస్తే మాత్రం దాని పక్కనే ఆనుకుని ఉన్న ఇప్పుడు విట్ కాలేజ్ కూడా, విట్ యూనివర్సిటీ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అక్కడ గట్టిగా వర్షం పడితే మాత్రం అంత వరద అయిపోతుంది, అక్కడ ఎవరు కూడా కదిలే పరిస్థితి ఉండదు, ఎవరు కూడా అక్కడికి వెళ్లే పరిస్థితి ఉండదు. అలాంటిది అమరావతిని రాజధానిగా ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్న ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. సో మీరు నిజంగానే సమర్థిస్తారా? చెప్పండి. వీళ్ళు చెప్తున్నారు కదా సచివాలయం ఇవన్నీ 20 ఏళ్ళు స్క్వేర్ ఫీట్ అని. చూడమానండి, వెళ్ళి 20 ఏళ్ళు పెట్టారు, ఎంత పెట్టారు ఒక్కసారి నేర్చుకో. మీరు 20 ఏళ్ళలో బయట రండి, నేను ముందుంటా. నేను రైతు గా భూమి ఇచ్చిన రైతు నేను మా నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడొద్దు. చెబుతా ఏనండి, మీరు ఐకాన్ బ్రిడ్జి ఇవాళ కడుతున్నారండి, ఐకాన్ లెవెల్లో ఐకాన్ హైకోర్టు గాని సచివాలయం గాని కడుతున్నారు. అవి మాస్టర్ ప్లాన్ లో సిఆర్డిఏలో ప్లాన్ లో ఉండయి, అవి కడుతున్నారు. వీళ్ళు మేము వస్తుంది ఏంటంటే ఏముందండి తీసి మూలం బారేస్తాను అంటున్నారు. అదే మీ ఎంపీ చూపించగలరా? ఓకే ఓకే అండి, మీ ఎంపీలతో కేంద్రంలో మోడీ గారికి గాని అమిత్ షా గారికి గాని రాష్ట్రపతి గారికి గాని ఒక రిప్రజెంటేషన్ చూపించగలరా? మీరు చెప్పినటువంటి మోడీ గారు, మీరు చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు, మీరు చెప్పినటువంటి రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు గారు అందరూ కలిసి తిరుపతిలో ఒక బహిరంగ సభలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు. తర్వాత ఇప్పటికీ రాహుల్ గాంధీ గారు మేము ఇస్తామని చెప్తున్నారు. మరి నరేంద్ర మోడీ గారు ఇలా మీరు ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ ఉన్నారు, మరి దాన్ని ఇప్పిలేకపోయినారంటే మీ చేతగాంతనం కదమ్మా. మీరు అది గొప్పగా చెప్పుకుంటే ఎట్లా? ఏడ మీరు నరేంద్ర మోడీ గారికి రాష్ట్రానికి రావాల్సినటువంటి ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నింటినీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇది వాళ్ళ క్వశ్చన్, మరొక క్వశ్చన్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.